పలు జిల్లాల్లో వర్షం, కళ్లాల్లో తడిసిన ధాన్యం, రాష్ట్రానికి మరో 4 రోజుల రెయిన్ అలర్ట్. రాజ్యాంగాన్ని ఎవ్వరూ మార్చలేరు, రిజర్వేషన్లు పెంచిస్తాం, మేము రాగానే 30 లక్షల జాబ్స్ భర్తీ మొదలు పెడతామన్న రాహుల్. బీజేపీకి ఓటేస్తే రిజర్వేషన్ల రద్దుకు మద్దతిచ్చినట్లే, రాష్ట్రానికి ఏమీ ఇవ్వకుండా అబద్ధాల ప్రచారమన్న రేవంత్. మోదీ గ్యారంటీలు, రాహుల్ గ్యారంటీల మధ్య పోటీ, రాష్ట్రంలో డబుల్ డిజిట్ సాధిస్తామన్న అమిత్ షా. బీజేపీతో కొట్లాడుతున్నామనే కవితను జైలుకు పంపారన్న హరీష్. హైదరాబాద్లో వరదలొస్తే మోదీ రూపాయి ఇవ్వలేదన్న కేటీఆర్. కాళేశ్వరం గేట్లకు ప్రోటోకాలే ఇవ్వలేదని తేల్చిన ఎన్డీఎస్ఏ, ఇరిగేషన్ అధికారులతో చర్చించిన జస్టిస్ ఘోష్ కమిటీ. 6 నెలలుగా బటన్లు నొక్కినా పైసలు ఎందుకు ఇవ్వలేదు, పోలింగ్ తర్వాత ఇవ్వాలని ఏపీ సర్కార్కు ఈసీ ఆదేశం. రాష్ట్రపతి ముర్ము నుంచి పద్మ విభూషణ్ అందుకున్న చిరంజీవి, దేశవ్యాప్తంగా ప్రముఖులకు పద్మ అవార్డుల ప్రదానం. ఫ్రీ రేషన్ పేరుతో యువతకు ఉద్యోగాలు ఎగ్గొట్టారు, నా కుటుంబ త్యాగాలను గర్వంగా చెప్తానన్న ప్రియాంక. హర్యానాలో బల నిరూపణ చేయాలని గవర్నర్కు దుష్యంత్ లేఖ, కాంగ్రెస్ ముందుకొస్తే మద్దతిస్తానని కామెంట్. డీటెయిల్స్ చూద్దాం. కాంగ్రెస్ పార్టీతోనే దేశంలో ప్రజాస్వామ్యం సేఫ్గా ఉంటుందన్నారు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని రద్దు చేసి రిజర్వేషన్లు తొలగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు. కాంగ్రెస్ గెలిస్తే దేశంలో మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామని తెలిపారు రాహుల్. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి ఓట్లు గుర్తొస్తాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. మోదీ దేశ సంపదను 20-25 మంది దోచిపెట్టి ట్రిలినియర్లుగా చేశారని విమర్శించారు రాహుల్ గాంధీ. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ నర్సాపూర్ జనజాతర సభకు ఆయన హాజరయ్యారు. రిజర్వేషన్లను ఎత్తేయడానికే పబ్లిక్ సెక్టార్లను మోదీ సర్కార్ ప్రైవేటు పరం చేస్తోందని మండిపడ్డారు. రైతులను ప్రధాని వేధించారని ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే జనగణన కులగణన చేస్తామన్నారు రాహుల్ గాంధీ. भाइयों और बहनों, नरेंद्र मोदी जी ने अदानी जैसे लोगों के लिए काम किया. 10 साल हिंदुस्तान के एयरपोर्ट्स, पोर्ट्स, इंफ्रास्ट्रक्चर, डिफेंस इंडस्ट्री सारी की सारी नरेंद्र मोदी जी ने अदानी को दी. उन्होंने 22-25 अरबपति बनाए, अमीर लोगों को और अमीर किया. हालत यह है कि 22 लोगों के पास उतना ही धन है जितना 70 करोड़ हिंदुस्तानियों के हाथ में है. उन्होंने 22 अरबपति बनाए. अब समय आ गया है हमें కరోడో లాఖ్పతి బనానే హై. నర్సాపూర్ సభకు హాజరైన తర్వాత హైదరాబాద్ సరూర్ నగర్ లో బహిరంగ సభకు హాజరయ్యారు రాహుల్ గాంధీ. రాజ్యాంగాన్ని కాపాడే బాధ్యత కాంగ్రెస్ పై ఉందన్నారు. దేశంలో మహిళలందరినీ లక్షాధికారులను చేస్తామని తెలిపారు. తెలంగాణలో ఉన్న హామీలను దేశవ్యాప్తంగా అమలు చేస్తామన్నారు రాహుల్ గాంధీ. और जो आशा और आंगनवाड़ी में काम करती हैं उन महिलाओं को मैं कहना चाहता हूं, जो भी आपकी आज आमदनी है उसको हम इंडिया की सरकार आपके आमदनी को दुगना करनी जा रही है. तेलंगाना के गरीब लोगों के नाम और हर परिवार में से एक महिला का नाम चुना जाएगा और उस महिला के बैंक अकाउंट में कांग्रेस पार्टी, इंडिया गठबंधन की सरकार साल का 1 लाख रुपया डाल देगी. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి దేవుళ్లు పండుగలు గుర్తొస్తాయని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. రాముడి పేరుతో బీజేపీ ఓట్లు అడుక్కుంటుందని మండిపడ్డారు. కేసీఆర్, హరీష్ కు 1000 కోట్లు ఇస్తున్నారని వెంకట్రామిరెడ్డికి ఎంపీ టికెట్ ఇచ్చారని ఆరోపించారు సీఎం. బీఆర్ఎస్ తరపున నిలబడ్డది వేలాది రైతులను ముంచిన చరిత్ర వెంకట్రామిరెడ్డిదని విమర్శించారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ రోజు బీజేపీ నుంచి నిలబడ్డ ఆయన ఎవరో కాదు, పక్కనే దుబ్బాక ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచి మోడీ నుంచి 1000 కోట్ల రూపాయలు నిధులు తెస్తామని దుబ్బాక ప్రజల చెవుల్లో పువ్వు పెడితే ఆ పువ్వును మన శాసనసభ ఎన్నికల్లో బండకేసి కొట్టిండ్రు. మన ప్రాంతం మీద ఆధిపత్యం వహిస్తున్న వెంకట్రామరెడ్డిని ఓడించాల్సిన బాధ్యత కేసీఆర్ కు, హరీష్ రావుకు గుణపాఠం చెప్పాల్సిన బాధ్యత మెదక్ జిల్లా యువకుల మీద ఉన్నది. నర్సాపూర్ సభ తర్వాత సరూర్ నగర్ సభకు అటెండ్ అయ్యారు సీఎం. బీజేపీకి ఓటేస్తే రాజ్యాంగాన్ని మార్చడానికి ఓట్లేసినట్లేనన్నారు రేవంత్.
దేశంలో బీజేపీ మతపిచ్చి రేపి లబ్ధి పొందాలని చూస్తోందని ఆరోపించారు. హైదరాబాద్లో మత సామరస్యాన్ని కాంగ్రెస్ కాపాడిందని చెప్పారు సీఎం రేవంత్. గ్రామాలకు పట్టణాలకు అక్షింతల పేరు మీద పంపించి ఓట్ల బిచ్చమెత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీలు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి. ఇవాళ ఈ రాష్ట్రంలో బీజేపీ పెట్టబోయే మత చిచ్చు ఉచ్చులో పడొద్దు. మనందరం సోదరులం, మనందరం మన రాష్ట్రాన్ని కాపాడుకుందాం. మన రాష్ట్రంలో శాంతి భద్రతలను రక్షించుకునే బాధ్యత మనది. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. రేపు మల్లికార్జున ఖర్గే రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారు. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే తెల్ల రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం మొదలు పెడతామన్నారు మంత్రులు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుతో రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టొచ్చని తెలిపారు. వేల కోట్లు పెట్టి కట్టిన ప్రాజెక్టులు, స్కీంల అవినీతితో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డారు. 400 సీట్లు గెలిచి రాజ్యాంగాన్ని రద్దు చేయాలని చూస్తోందన్నారు. కాంగ్రెస్తోనే దేశానికి సేఫ్టీ, డెవలప్మెంట్ ఉంటుందన్నారు మినిస్టర్స్. పార్లమెంట్ ఎన్నికల్లో మిషన్ 15లో కాంగ్రెస్ 14 సీట్లు గెలుస్తుందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. నిర్మల్ కాంగ్రెస్ ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్న ఆయన ప్రజాభవన్ కి లాక్ పడుతుందని కేసీఆర్ భ్రమపడుతున్నారన్నారు. లాక్ పడింది ప్రజాభవన్ కి కాదని, కేసీఆర్ దుకాణానికేనని విమర్శించారు భట్టి. మోడీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలకి, అంటే ఓబీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, వీళ్ళందరికీ వాళ్ళకి రాజ్యాధికారంలో హక్కు లేకుండా, తర్వాత సంపదలో వనరుల్లో వాటా లేకుండా చేయాలనేటువంటి ఒక కుట్ర వాళ్ళు చేస్తూ ఉన్నారు. కాబట్టి 400 స్థానాలు గెలుచుకొని వీటన్నింటినీ తొలగించాలని ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ప్రజలు కానీ మేము కానీ ఒప్పుకోం. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి వీళ్ళందరికీ కావాల్సి అది ప్రజాభవన్. తెలంగాణ రాష్ట్రం ప్రజలతో నిండి ఉన్నది. అదేమన్నా ప్రజాభవన్లో వేరే వాళ్ళు ఉండుంటే, ప్రజలకు స్థానం లేకుండా ఉంటే లాక్ పడుతుంది. ఆయనలాగా ఉంటే అది ప్రజల కోసం తెరిచి ఉంచున్నది, ఎప్పుడూ ఓపెనే ఉంటుంది. రాష్ట్రంలో ఎన్నికలు పూర్తవగానే కొత్త రేషన్ కార్డులతో పాటు ఇండ్లు నిర్మించే ఇస్తామన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. గత సర్కార్ కంటే కాంగ్రెస్ మెరుగ్గా పనిచేస్తోందన్నారు. అకాల వర్షాలపై ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని అమలు చేస్తున్నామని చెప్పారు మంత్రి ఉత్తమ్. అధినేత కేసీఆర్ 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రి చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి, పవర్ సెక్టర్లో ఏదో చేసినట్టుగా, ఇప్పుడేదో సరిగ్గా జరగనట్టుగా తప్పుడు ప్రచారం, అబద్ధాల ప్రచారం చేస్తున్నాడు. ఇండ్లకు కానీ, వ్యవసాయానికి కానీ, పరిశ్రమలకు కానీ గతం కంటే మెరుగ్గా పవర్ సప్లై జరుగుతుంది. అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న, డ్యామేజ్ అయిన పంటకి, ప్రొక్యూర్మెంట్ సెంటర్కి వచ్చిన ధాన్యానికి అన్ని విధాలుగా రైతులని ప్రభుత్వం ఆదుకుంటది. గాలికి కూలిపోయే వంతెనలు, కుంగిపోయే ప్రాజెక్టులను కట్టి బీఆర్ఎస్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేసిందన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చుతో రాష్ట్రంలో పేదలందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టొచ్చని తెలిపారు. దౌర్జన్యాలు, దోపిడీ రాజకీయాలతో బీఆర్ఎస్ పార్టీ పేదల పొట్ట మీద కొట్టిందన్నారు ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణ. మంథనిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు నేతలు. 1,00,000 కోట్ల రూపాయలు నాణ్యత లేని బ్రిడ్జిలు కట్టి, నాణ్యత లేని కట్టడాలు కట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పేదవారందరికీ ఆ 1,00,000 కోట్ల రూపాయలు వెచ్చిస్తే 2 బెడ్రూమ్ల ఇల్లు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చేటోళ్ళు. కానీ దాన్ని ఇప్పుడు కట్టాల, ఎందుకంటే కాంట్రాక్టర్ ఉండడు కదా దానికి. 10 ఏళ్లలో కేసీఆర్ 2,000 రూపాయల పెన్షన్ తప్ప ఏం చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. ఎన్నికల తర్వాత పింఛన్ను 4,000కు పెంచుతామన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లో ఎన్నికల ప్రచారం చేశారు పొన్నం ప్రభాకర్. తర్వాత హుస్నాబాద్లో ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా నిర్వహించిన సిపిఐ సమావేశంలో పాల్గొన్నారు పొన్నం. కేసీఆర్ 10 ఏళ్లలో డబుల్ బెడ్రూమ్ ఇయ్యలే, నౌకర్లు ఇయ్యలే, రైతు రుణమాఫీ చేయలే, ఇవేం కాలే. కాంగ్రెస్ అధికారులకు వచ్చి 5 నెలలైంది. ఆర్టీసీలో బస్సులు ఆడేళ్ళు ఫ్రీగా పోతున్నా, మేము మీ కరెంటు బిల్లు లేకుండా చేసినాం. ఇప్పుడు 200 యూనిట్ల కరెంటు ఫ్రీ అయింది. 500 గ్యాస్ సిలిండర్. మీకు ఎవరికైనా దాహోన పోతే 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ. ఎలక్షన్ కాగానే చేసే పనులు చెప్తున్నా. ఎవరెవరికి పెన్షన్ వస్తలేదో వాళ్ళకు 4,000, పెన్షన్ ఇప్పుడు వస్తున్న వాళ్ళకు 4,000 రూపాయలు ఇస్తాం. రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే ఉపాధి హామీ కూలీలకు ధర పెరుగుతుందని అన్నారు మంత్రి సీతక్క. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలంలో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఉదయం కోసినిలోని ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఆత్రం సుగుణకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇందిరమ్మ మనవడు సోనియమ్మ కొడుకు రేపు ప్రధానమంత్రి అవడం ఖాయం. ఆయన ఒకటే లక్ష్యంతో పనిచేస్తున్నాడు. పేదోళ్ళను కాపాడుకోవాలి, పేదోళ్ళకి ఇల్లు ఇవ్వాలి, పేదోళ్లకు భూములు పంచాలని
పోడు భూముల చట్టం తీసుకొచ్చినాం. ఎక్కడ భూములు ఉంటే అప్పుడు ఎక్కడ పోయినా ఇండ్లు వేసుకొని బతికారు. ఇప్పుడు ప్రతి ఒక్క గజం కూడా మనం ఈ టీఆర్ఎస్ బీజేపీ ప్రభుత్వంలో ఆనాడు ఇబ్బందులు పడ్డారు అందరు. కానీ మన ప్రభుత్వం ఎక్కడ భూమి ఉంటే అక్కడ పేదోళ్ళకు దక్కాలని ఇచ్చినాము. ఇప్పుడు 100 రోజుల పనిని కూడా 100 రోజులు చేయిస్తాం. రోజుకు 400 పెంచుతున్నాం. దళితులను దూరం పెట్టిన పార్టీ ఒక్క బీజేపీనే అన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును అయోధ్య ఆలయ ప్రారంభోత్సవానికి ఎందుకు పిలవలేదని ప్రశ్నించారు. భద్రాచలంలో సిపిఐ ఎన్నికల మద్దతు సభకు హాజరైన తుమ్మల గిరిజనులు మతం పేరుతో బీజేపీ రాజకీయం చేస్తోందన్నారు. ప్రారంభోత్సవానికి భద్రాచలంలోనే మొదలుపెట్టాం. తప్పకుండా గతంలో ఏ రకంగా పేదలకు ఇల్లు వచ్చినాయో మళ్ళీ ఎమ్మెల్యే గారికి వేరే గారికి అప్పచెప్తాం. తప్పకుండా ఇల్లు లేనటువంటి పేదవాళ్ళందరికీ ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేసుకుందాం. అంతకుముందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు మంత్రి తుమ్మల. 300 మంది బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు మంత్రి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాల్లో బీజేపీ గెలుపు ఖాయమన్నారు అమిత్ షా. రిజర్వేషన్లపై కాంగ్రెస్ ఎంత దుష్ప్రచారం చేసినా తమ గెలుపును ఆపలేరన్నారు కిషన్ రెడ్డి. ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఈసీ నిఘా పెట్టాలని కోరారు బండి సంజయ్. శ్యామ్ పిట్రోడాను దేశం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు లక్ష్మణ్. తెలంగాణలో 10 ఎంపీ స్థానాలు గెలుస్తామన్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. పార్లమెంటు ఎన్నికల్లో రాహుల్ చైనీస్, మోదీ ఇండియన్ గ్యారంటీలకు మధ్య పోటీ జరుగుతుందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి బీజేపీ బహిరంగ సభలో పాల్గొన్నారు అమిత్ షా. కాంగ్రెస్ అబద్దాలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తుందన్నారు. దేశంలో ఎక్కడికి వెళ్లినా మోదీ నినాదాలే వినిపిస్తున్నాయన్నారు అమిత్ షా. ये राहुल गांधी वर्सेस नरेंद्र मोदी का चुनाव है. ये चुनाव वोट फॉर जिहाद, इसके अगेंस्ट वोट फॉर विकास का चुनाव है. ये चुनाव राहुल गांधी की चाइनीज गारंटी के खिलाफ मोदी जी की भारतीय गारंटी का चुनाव है. सुन लो रेवंत रेड्डी, आज कहकर जाता हूं, इस बार तेलंगाना में हम 10 से ज्यादा सीटें जीतने वाले हैं. రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి. రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మరని అన్నారు. రిజర్వేషన్లపై రాహుల్ డైరెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అయిందన్నారు. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో కలిసి ఎల్బీ స్టేడియంలో ప్రధాని మోదీ బహిరంగ సభ ఏర్పాట్లు పరిశీలించారు కిషన్ రెడ్డి. ముఖ్యమంత్రి కానీ మరొకరు కానీ రాహుల్ గాంధీ కానీ చేసినటువంటి మాటలను ఏ ఒక్కరు కూడా సీరియస్గా తీసుకోవడం లేదు. ఎందుకంటే అది అబద్ధం కాబట్టి, అవాస్తవం కాబట్టి, అది రాజకీయపరమైనటువంటి ఎన్నికల రోజు కాంగ్రెస్ పార్టీ ఓడిపోతారేమో అనేటువంటి భయంతో ఎన్నికల్లో మరి ఆ పార్టీకి ఈరోజు సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్ వస్తుందన్న ఆలోచనతో ఏదో రకంగా ముఖ్యమంత్రి గారు ఏకపక్షంగా ఆయననే ఈ యొక్క తతంగానికి కథ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్, యాక్షన్, రియాక్షన్ అంతా ఆయననే తయారు చేసుకొని ఈరోజు ఈ సమస్యలు. రాహుల్కు పాకిస్తాన్పై ఉన్న ప్రేమ మాతృదేశంపై లేదన్నారు ఎంపీ లక్ష్మణ్. రాహుల్కు పాకిస్తాన్ మద్దతిస్తుందని సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి కాంగ్రెస్ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై రాహుల్, సోనియా ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు లక్ష్మణ్. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను కాంగ్రెస్ ఖండించకపోవడమే కాకుండా ఈ రకంగా ఆజ్యం పోసే విధంగా అగ్నికి ఆజ్యం పోసినట్టు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దొరికారు. సందట్లో సడమే మాదిరిగా ఏ రకంగా ఇవాళ మన ముఖ్యమంత్రి కూడా రెచ్చగొడుతున్నాడు. మైనార్టీల ఓట్ల కోసం ఏ రకంగా ఈ విభజన రాజకీయాలకు పాల్పడుతున్నారో ఇవాళ మనం కల్లారా చూస్తా ఉన్నాం. ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బీజేపీ నేతలపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు బండి సంజయ్. హిందువుల పేరు చెప్పుకొని ఓట్లు అడుక్కునే బిచ్చగాలంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం చేసేది తప్పైతే రేవంత్ రెడ్డి దేవులపై ఒట్టు పెట్టడం కూడా తప్పే అన్నారు. ఎన్నికల్లో డబ్బు పంపిణీపై ఈసీ నిఘా పెట్టాలని కోరారు బండి సంజయ్. మన పెద్ద ఎత్తున పైసలు ఖర్చు పెట్టి గెలిచే ప్రయత్నం చేస్తున్నారు, ఓటుకు 1000 రూపాయలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఎన్నికల కమిషన్ విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ డేగా కన్నుతోని అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉంది. ఈడీ ఇటువంటి ఇతర శాఖలు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, ఇక్కడ ఎవడైతే పైసలు వస్తారో, ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పైసలు పంచితే రేపు ప్రజలు తీసుకునే వ్యక్తులు కూడా కేసులు ఎదుర్కొనేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి మనకి ఫోన్ ట్యాపింగ్ పైసలు తెలియదు కాబట్టి వాళ్ళు అమాయకంగా తీసుకుంటే వాళ్ళు ఇబ్బందులకు గురవుతారు. కాబట్టి
ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఎన్నికల కమిషన్ ఉన్నది. నల్గొండ, వరంగల్, ఖమ్మం గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు నామినేషన్ వేశారు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి. రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్తో కలిసి నామినేషన్ వేశారు గుజ్జుల. రాష్ట్రంలో ఎండ తీవ్రత తగ్గింది. హైదరాబాద్ సిటీతో పాటు అన్ని జిల్లాల్లో ఉష్ణోగ్రతలు తక్కువగా నమోదయ్యాయి. వర్షాలకు వాతావరణం చల్లబడింది. ఇవాళ పలు జిల్లాల్లో వర్షం కురిసింది. అకాల వర్షానికి కొన్ని ప్రాంతాల్లో పంట నష్టం జరిగింది. చేతికొచ్చిన ధాన్యం నీటిపాలైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులు. మరో 4 రోజుల పాటు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ప్రకటించారు వెదర్ ఆఫీసర్స్. రేపు పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు. రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో జిల్లాల్లో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో వర్షం కురిసింది. హైదరాబాద్ లోనూ చిరు జల్లులు కురిశాయి. ఇక వర్షాలకు ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టాయి. మొన్నటి వరకు 46 డిగ్రీలకు చేరిన టెంపరేచర్ వర్షం కారణంగా తక్కువగా నమోదైంది. ఇవాళ అత్యధికంగా నిజామాబాద్ జిల్లా జకోరాలో 43.6 డిగ్రీల టెంపరేచర్ నమోదైంది. మరో 3 రోజుల పాటు వాతావరణం ఇలాగే ఉంటుందన్నారు వాతావరణ శాఖ అధికారులు. రాష్ట్రంలో వచ్చే 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ సూచించింది. రేపు ఉత్తర, ఈశాన్య జిల్లాల్లో వర్షాలు పడే ఛాన్స్ ఉందని తెలిపారు అధికారులు. నిర్మల్, నిజామాబాద్, వరంగల్, హన్మకొండ, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేటతో పాటు జోగులాంబ, గద్వాల జిల్లాకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. ఈ జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయన్నారు. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని తెలిపారు. రేపటికి వచ్చేసరికి దాదాపుగా ఉత్తర ఈశాన్య తెలంగాణ జిల్లాల్లో అంటే ఆదిలాబాద్ కానీ అలాగే మనకి నిజామాబాద్, సంగారెడ్డి, మెదక్, దక్షిణ తెలంగాణ జిల్లాలైన జోగులాంబ, గద్వాల్ ఈ పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈదురుగాలులు కొద్దిగా ఉండే అవకాశం అయితే ఉంది. ఈదురుగాలుల ప్రభావం ఎక్కువగా మనకి ఈశాన్య తెలంగాణ జిల్లాలైన భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, ఇదే విధంగా జయశంకర్, భూపాలపల్లి, నాగల్గొండ, సూర్యాపేట, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉండే అవకాశం ఉంది. ఇది గంటకి మనకి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం అయితే కనిపిస్తుంది. రాష్ట్రానికి భారీ వర్ష సూచన చేసింది వెదర్ డిపార్ట్మెంట్. సోమవారం రోజు పలు జిల్లాల్లో హెవీ రెయిన్ కురిసే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్లు. 9 జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ, గద్వాల జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఉరుములు, మెరుపులతో That's all for now. Stay tuned.